యాక్టివ్ వాయిస్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్సెస్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఎలా మారుతారో చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్టు, హ్యాడ్, V3 వెర్బు, ఆబ్జెక్టు ఈ విధంగా ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు ఆబ్జెక్ట్ బిగినింగ్లో ఉంటుంది, తర్వాత హ్యాడ్ రాయాలి, తర్వాత బీన్ అనే పదాన్ని ఉపయోగిస్తాము, వెర్బ్ 3 అలాగే రాయాలి, తర్వాత అవసరాన్ని బట్టి బై, తర్వాత సబ్జెక్టు రాస్తాము. షీ హ్యాడ్ వాష్డ్ ద క్లోత్స్, ఆమె బట్టలు ఉతికేసింది. ద క్లోత్స్ అనేది ఆబ్జెక్టు, అది బిగినింగ్లో రాస్తాం. తర్వాత హ్యాడ్ ఉపయోగిస్తాం. పర్ఫెక్ట్ టెన్స్లో సబ్జెక్టు సింగులర్ అయినా ప్లూరల్ అయినా హ్యాడ్ ఉపయోగిస్తాము. తర్వాత బీన్ ఉపయోగించాలి. వాష్ అనే V3 వెర్బ్ని యాజ్ ఇట్ ఈజ్ ఉపయోగిస్తాం. అవసరమైతే బై హర్ రాస్తాము, లేదా అక్కడ దాకా ఆపొచ్చు. ద క్లోత్స్ హ్యాడ్ బీన్ వాష్డ్, బట్టలు ఉతకబడ్డాయి అవుతుంది. దే హ్యావ్ రిసీవ్డ్ ద లెటర్, వాళ్ళు లెటర్ని తీసుకున్నారు. ద లెటర్ అనేది ఆబ్జెక్టు బిగినింగ్లో ఉంటుంది, తర్వాత హ్యాడ్ రాయాలి, తర్వాత బీన్, V3 వెర్బు రిసీవ్డ్. పర్ఫెక్ట్ టెన్స్లో మన సౌలభ్యం ఇంతకుముందు చెప్పుకున్నాం. యాక్టివ్ వాయిస్ అయినా ప్యాసివ్ వాయిస్ అయినా పర్ఫెక్ట్ టెన్స్లో V3 వెర్బే ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. రిసీవ్డ్, తర్వాత బై, నెక్స్ట్ దెమ్. ద లెటర్ హ్యాడ్ బీన్ రిసీవ్డ్ బై దెమ్, ఉత్తరము లెటర్ వాళ్ళతే తీసుకోబడిందిగా మారుతుంది. యాక్టివ్ వాయిస్లో నెగిటివ్ సెంటెన్సెస్ ఉంటే ప్యాసివ్లో ఎలా మారుతారో చూద్దాం. వీ హ్యాడ్ నాట్ క్లోజ్డ్ ద డోర్, మేము తలుపు మూసివేయలేదు, తలుపు మూసివేయబడలేదు అని చెప్పాలి. ద డోర్ అనేది ఆబ్జెక్ట్ బిగినింగ్లో ఉంటుంది, హ్యాడ్ రాస్తాము. తర్వాత ఇక్కడ నెగిటివ్ కాబట్టి నాట్ ఉపయోగించి తర్వాత బీన్ ఉపయోగిస్తాం. తర్వాత V3 వెర్బ్ క్లోజ్డ్ అలాగే ఉంటుంది, బై అస్ అనేది రాస్తాము. ద డోర్ హ్యాడ్ నాట్ బీన్ క్లోజ్డ్ బై అస్, మాచే తలుపు మూసిబడలేదు, తలుపు వేయబడలేదు అని అర్థం. దే హ్యాడ్ నాట్ కంక్లూడెడ్ ద ఇష్యూ, అతను ఇష్యూని పూర్తి చేయలేదు, ముగించలేదు. ద ఇష్యూ హ్యాడ్ నాట్ బీన్ కంక్లూడెడ్ బై హిమ్, విషయము అతనిచే పూర్తి చేయబడలేదు. ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోని సెంటెన్సెస్ని నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ప్యాసివ్ వాయిస్లోకి మార్చవచ్చు. టెన్స్ ఏదైనప్పటికీ పర్ఫెక్ట్ టెన్స్లో వెర్బు ఆల్రెడీ పాస్ట్ పార్టిసిపుల్గా ఉంటుంది V3గా. ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్ వెర్బ్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఆబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా తర్వాత హ్యాడ్ వస్తుంది. ఒకవేళ నెగిటివ్ అయితే హ్యాడ్ తర్వాత నాట్ ఉంటుంది. తర్వాత యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ని గుర్తించడం ముఖ్యం, ఎందుకని ఆ ఆబ్జెక్ట్ని సెంటెన్స్ బిగినింగ్లో రాయాలి ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు. ఈ ఆబ్జెక్ట్ అనేది మెయిన్ వెర్బ్కి తర్వాత వస్తుంది యాక్టివ్ వాయిస్లో, అది గమనించాలి.